హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఇంట్యూన్ ట్రైనింగ్ సెషన్స్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఆ వీడియో ఏంటంటే బేసికల్గా ఈ మధ్య మ్యాక్సిమం విండోస్ అప్డేట్ ఎర్రర్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది. ఏదైనా ఒక అప్డేట్ ఫెయిల్ అవుతుంది. సో బేసికల్గా ఏంటంటే ఈ ఇయర్లో జనవరిలో ఒక సెక్యూరిటీ అప్డేట్ వచ్చింది. ఆ సెక్యూరిటీ అప్డేట్ ఏంటంటే మన రికవరీ ఎన్విరాన్మెంట్, విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్లో అది డేటా అనేది రైట్ చేస్తుంది. సో రైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్స్టలేషన్ ఎర్రర్స్ కానీ ఓన్లీ ఒక వన్ స్పెసిఫిక్ కేబీకి కేబీ 503441 ఈ కేబీ సెక్యూరిటీ అప్డేట్ ఫర్ విండోస్ 10 వర్షన్ 22H2 ఫర్ x64 బేస్డ్ సిస్టమ్. ఓకే, సో ఫర్ దిస్ కేబీ వీఆర్ గెట్టింగ్ ఎర్రర్ వైల్ ట్రైంగ్ టు ఇన్స్టాల్. ఓకే, సో ఈ కేబీ అనేది జనవరిలో రిలీజ్ అయింది. సో అసలు ఏంటి ఈ కేబీ ఏంటి? ఈ కేబీ ఏంటంటే మన రికవరీ పార్టీషన్ అనేది సైజ్, మన విండోస్ రికవరీ పార్టీషన్ సైజ్ ఉంటుంది కదా, ఆ రికవరీ పార్టీషన్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటే, అంటే తక్కువ సైజ్ ఉంటే, ఐ మీన్ టు సే తక్కువ సైజ్ ఉంటే అది ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కేబీ అనేది ఇన్స్టలేషన్ ఫెయిల్ అవుతుందన్నమాట. అలానే మనకి ఎంత సైజ్ ఉండాలి, రికవరీ పార్టీషన్ సైజ్ ఎంత ఉండాలి అంటే 580 MB ఉండాలి. 580 MB సైజ్ అనేది ఉంటే మనకి ఏంటంటే ఆ పర్టికులర్ అప్డేట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మరి కొన్ని కేసెస్లో మన రికవరీ పార్టీషన్ సైజ్ అనేది 580 MB లేదండి, మరి నాది తక్కువ ఉంది, మరి నేను ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి సైజ్ అనేది అని అడుగుతారు. సో దానికోసం మనకి లాట్ ఆఫ్ పవర్షల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, లేకుంటే మాన్యువల్ మెథడ్స్ ఉన్నాయి. సో ఈరోజు నేను ఒక మాన్యువల్ మెథడ్ యూజ్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఎలా పర్టికులర్ రికవరీ పార్టీషన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలో చూద్దాము. సో బేసికల్గా ఇంకా మనం చూసుకోవాలి ఏంటంటే ఈ పర్టికులర్ ఈ CEV 2024-20666 అనేది బిట్లాకర్ ఎన్క్రిప్షన్ కోసము యూజ్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ అప్డేట్ అనేది. సో ఇది ఏం చేస్తుందంటే మ్యాక్సిమం మనకి ఈ బిట్లాకర్ ఎన్క్రిప్షన్ అనేది విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్లో పర్టికులర్ ఏదైతే ఫైల్స్ని అయితే రైట్ చేస్తుందో లేకుంటే అప్డేట్ చేస్తుందో అది అప్డేట్ చేయడానికి ప్రాపర్ స్పేస్ అనేది మనకు ఉండాలన్నమాట. ఓకే, సో నో లెట్ గెట్ స్టార్టెడ్ హౌ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద రికవరీ పార్టీషన్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక కమాండ్ ప్రాంప్ట్ని అడ్మిన్ మోడ్లో ఓపెన్ చేయాలి. మనం స్టార్ట్ మెనూ యూజ్ చేస్తాం కదా, స్టార్ట్ మెనూ క్లిక్ చేసి ఇక్కడ CMD అని టైప్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి. ఓకే, వన్స్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టిన తర్వాత నాకు కమాండ్ ప్రాంప్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే మనకి వినారీ అనేది ఉందా లేదా, ఎనేబుల్ ఉందా లేదా, అంటే వినారీ స్టేటస్ అనేది చెక్ చేయడానికి నేను ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఆ కమాండ్ వచ్చేసి reagent c. ఓకే, ఆ కమాండ్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, ఆ కమాండ్ వచ్చేసి reagent c స్పేస్ /info. సో ఈ కమాండ్ మనం ప్రెస్ చేయగానే మనకి రికవరీ పార్టీషన్, విండోస్ రికవరీ పార్టీషన్ ఎనేబుల్ ఉందా లేదా అని చెప్తుంది. బేసికల్గా మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే విండోస్ RE స్టేటస్ డిజేబుల్డ్ అని ఉంది. సో ఇట్లా విండోస్ RE స్టేటస్ అనేది డిజేబుల్డ్ అని అంటే మనకి ఏంటంటే అది ఆ పార్టీషన్ అనేది, రికవరీ పార్టీషన్ అనేది ఎనేబుల్ లేదు. సో ఫస్ట్ మనం దాన్ని ఏం చేద్దామంటే దాన్ని మనం ఎనేబుల్ చేసి చూద్దాం. సో ఫస్ట్ రికవరీ పార్టీషన్ని ఎనేబుల్ చేయాలంటే నేను జస్ట్ ఎనేబుల్ చేస్తున్నాను, అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒక చిన్న కమాండ్ reagent c/enable అనే కమాండ్ యూజ్ చేస్తే నాకేంటంటే ఆ పర్టికులర్ రికవరీ పార్టీషన్ అనేది నాకు ఎనేబుల్ అవుతుంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏంటంటే ఆ రికవరీ పార్టీషన్ స్టేటస్ అనేది చెక్ చేద్దాము. ఓకే, నేను రికవరీ పార్టీషన్ నాకేంటంటే ప్రీవియస్ స్టెప్లో నాకేంటంటే విండోస్ రికవరీ పార్టీషన్ అనేది డిజేబుల్ ఉంది. సో నేను ఈ పర్టికులర్ కమాండ్ యూజ్ చేసి ఎనేబుల్ చేసుకున్నాను. సో బేసికల్గా మనం ఏంటంటే ఆ రికవరీ పార్టీషన్ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చూస్తున్నాం కాబట్టి మీకు ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇంతకుముందు నాకు ఇక్కడ డిజేబుల్ ఉండేది, బేసికల్గా వినారీ స్టేటస్ అనేది డిజేబుల్ ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎనేబుల్ చేశానో ఎనేబుల్ అయింది. తర్వాత విండోస్ రికవరీ పార్టీషన్ లొకేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట విండోస్ రికవరీ పార్టీషన్ అనేది. సో బేసికల్గా మీరు రియల్ టైంలో చూసినప్పుడు మీకు ఇది ఎనేబుల్డ్ ఉంటుంది. ఇక్కడ గ్లోబల్ రూట్ సంథింగ్ హార్డ్ డిస్క్ 0. ఇప్పుడు ఎక్కడ ఉందంటే నా హార్డ్ డిస్క్ 0లో పార్టీషన్ 4లో రికవరీ విండోస్ REలో ఉందన్నమాట. ఇక్కడ హార్డ్ డిస్క్ 0 పార్టీషన్ 4 రికవరీలో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పార్టీషన్ 4 సైజ్ని మనం ఇంక్రీజ్ చేస్తాము.
సో ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం పార్టీషన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో, విండోస్ రికవరీ పార్టీషన్ సైజ్ మనం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆ రికవరీ పార్టీషన్ని డిజేబుల్ చేయాలి. ఓకే, నేను డిజేబుల్ అనే కమాండ్ యూజ్ చేసి విండోస్ రికవరీ పార్టీషన్ని డిజేబుల్ చేస్తున్నాను. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్, రికవరీ పార్టీషన్ ఈజ్ డిజేబుల్డ్. తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మన ఓఎస్ పార్టీషన్ ఏదైతే ఉంటుందో అందులోంచి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకొని, అంటే ఓఎస్ పార్టీషన్లోంచి కొంచెం సైజ్ని మనం రికవరీ పార్టీషన్కి ఇస్తాము. సో దానికోసం ఏంటంటే, ఫస్ట్ మనం ఓఎస్ పార్టీషన్ అనేది ష్రింక్ చేసుకోవాలి. సో దానికి ష్రింక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, డిస్క్ పార్ట్కి వెళ్ళాలి. డిస్క్ పార్ట్. సో ఇక్కడ నేను డిస్క్ పార్ట్లోకి ఎంటర్ అయ్యాను. డిస్క్ పార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ లిస్ట్ డిస్క్ అని కొట్టాలి. లిస్ట్ డిస్క్ అంటే మనకి ఎన్ని డిస్క్లు ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాకు డిస్క్ 0 మాత్రమే ఉంది. ఇందాక మీరు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హార్డ్ డిస్క్ 0. ఓకే, తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే మళ్ళీ లిస్ట్ వాల్యూమ్ అనేది చూడాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం సెలెక్ట్ డిస్క్ చేసుకోవాలి. మనం ఇప్పుడు లిస్ట్ డిస్క్లో నాకు ఎన్ని డిస్క్లు ఉన్నాయో ఒకటే డిస్క్ ఉంది కాబట్టి నేను సింగిల్ డిస్క్ సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే సెలెక్ట్ 0. ఓకే, నేను డిస్క్ 0 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ డిస్క్ 0 కాకుండా డిస్క్ 1 అని ఉందనుకోండి, డిస్క్ 1 సెలెక్ట్ చేసుకోండి. మీరు అప్రోప్రియేట్ డ్రైవ్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నేను అది ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్ అయి ఉండాలి. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ పార్ట్ కొట్టాలి. అంటే ఇందులో మనకి ఏమేమి పార్టీషన్స్ ఉన్నాయో చూడడానికి లిస్ట్ పార్ట్ కొట్టాలి. ఓకే, లిస్ట్ పార్ట్. సో ఇక్కడ మనకి ఇందాక ముందు మనం చెప్పుకునే ఏంటంటే, మనకి ఇన్ని పార్టీషన్స్ ఉన్నాయి. ఇందులో పార్టీషన్ 1 సిస్టమ్ పార్టీషన్ ఉంది, పార్టీషన్ 2 రిజర్వ్డ్ పార్టీషన్ ఉంది, పార్టీషన్ 3 ప్రైమరీ పార్టీషన్ ఉంది, పార్టీషన్ 4 రికవరీ పార్టీషన్ ఉంది. సో ఇందులో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు 39 GB ఉంది. ఇది నా ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ పార్టీషన్ 3 నుంచి కొంచెం స్పేస్ తీసుకొని పార్టీషన్ 4కి యాడ్ చేస్తాను. సో అలానే మనం చూసుకున్నట్టయితే పార్టీషన్ 4 రికవరీ పార్టీషన్ అని అనుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, హార్డ్ డిస్క్ 0 పార్టీషన్ 4 ఇది రికవరీ పార్టీషన్ ఉంది ఇక్కడ మనకి. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇందులోంచి పార్టీషన్ అనేది ఈ పార్టీషన్ నుంచి మనం స్ట్రింక్ చేసుకోవాలని చెప్పాం కదా. ఇక్కడ మనం కమాండ్ ఏం వాడాలంటే, స్ట్రింక్ SHRINK డిజైర్డ్ ఎంత కావాలి, డిజైర్డ్ పార్టీషన్ ఎంత కావాలి మనకి, 200 300 ఎంత కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 250 అంటే మీరు ఒక 500 తీసుకోండి. నేను తర్వాత మినిమం కూడా 500 MB ఇస్తున్నాను నేను. ఓకే, ఓకే, సో మనకి వాల్యూమ్ లేదని చెప్తుంది. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, లెట్స్ ట్రై విత్ 250. Okay, let's try with 100 MB first. Okay, there is no volume in focus. Select a volume. సారీ, ఇక్కడ మనము ఒక మిస్టేక్ చేసాము. మనం పార్టీషన్ అనేది సెలెక్ట్ చేసుకోకుండానే మనం స్ట్రింగ్ చేయడానికి చేసినాము. మనం ఫస్ట్ ఏంటంటే, మనం పార్టీషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ పార్ట్ 3. సో నేను పార్టీషన్ 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు నాకు డిజైర్డ్ ఎంత కావాలో అంత నేను స్ట్రింక్ డిజైర్డ్ పార్టీషన్ అంటే ఇప్పుడు నేను 500 MB అనేది స్ట్రింక్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే, ఇప్పుడు నా ఓఎస్ డ్రైవ్ ఏదైతే ఉందో, నా పార్టీషన్ 3 ఏదైతే ఉందో, ఈ పార్టీషన్లోంచి నేను ఒక 500 MB అయితే నేను స్ట్రింగ్ చేసుకుంటున్నాను. సో ఇందాక మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, మనం రాసిన కమాండ్ కరెక్టే, బట్ మనం బేసికల్గా ఏంటంటే, మనం ఈ కమాండ్ అనేది ఏ పార్టీషన్ నుంచి తీసుకోవాలనేది మనం స్పెసిఫై చేయలేదు. సో ఫస్ట్ అందుకని మనం ఇక్కడ పార్టీషన్ అనేది మెన్షన్ చేయలేదు. సో నేను ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ పార్టీషన్ 3 అనేది మెన్షన్ చేశాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే,
ఓకే. ఇక్కడ మనకేంటంటే పార్టిషన్ అనేది 500 MB ష్రింక్ అయింది. మన పార్టిషన్ 3 అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ పార్టిషన్ నుంచి. సో డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ ష్రంక్ ద వాల్యూమ్ బై 500 MB. అంటే ఇక్కడ మన 39 జీబీలో మనకు ఒక 500 MB అనేది ఫ్రీ స్పేస్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే మన రికవరీ పార్టిషన్ ఏదైతే ఉందో ఆ రికవరీ పార్టిషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రికవరీ పార్టిషన్ వచ్చేసి నాది పార్టిషన్ 4 అని ఉంది. సో నేనేంటంటే ఈ రికవరీ పార్టిషన్కి డైరెక్ట్గా యాడ్ చేయడానికి లేదు. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ పార్టిషన్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ కొత్త పార్టిషన్ అనేది నేను క్రియేట్ చేసుకుంటా. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పార్టిషన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ పార్టిషన్ అనేది డిలీట్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ పార్ట్ 4 అంటే పార్టిషన్ 4 సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ డిలీట్ పార్టిషన్ ఓవర్ రైడ్. మనం వినారీ పార్టిషన్ని డిలీట్ చేయడానికి డిలీట్ ఓకే. సో ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ పార్టిషన్ని డిలీట్ చేస్తాం అనమాట. సో డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ ద సెలెక్టెడ్ పార్టిషన్ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొత్త పార్టిషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ పార్ట్ నేను మళ్ళీ పార్టిషన్ అనేది లిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇక్కడ నా రికవరీ పార్టిషన్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇందాక మనకి ప్రైమరీ పార్టిషన్ 39 GB ఉండాలి, బట్ మనం 500 MB ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి అందులోంచి సో ఆ 500 MB అనేది పోయి మనకి 39 GB నుంచి 38 GBకి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే కొత్త పార్టిషన్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఈ కొత్త పార్టిషన్ క్రియేట్ చేయడంలో కూడా రెండు ఉన్నాయి. సో మన డిస్క్ టైప్ అనేది జీపీటీ అయితే మనం ఒక టైప్ ఆఫ్ కమాండ్ యూజ్ చేయాలి. మన డిస్క్ టైప్ అనేది మాస్టర్ బూట్ రికార్డ్ MBR అయితే మనం ఒక టైప్ ఆఫ్ కమాండ్ యూజ్ చేయాలి. సో నవ్వేడేస్ వచ్చే సిస్టమ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే జీపీటీతోనే వస్తున్నాయి. సో నేను జీపీటీ చెప్తున్నాను. సో జీపీటీతో క్రియేట్ చేయాలంటే మనం ఎలా చేయాలంటే క్రియేట్ పార్టిషన్ స్పేస్ ప్రైమరీ స్పేస్ తర్వాత మనం పార్టిషన్కి ఐడి యూజ్ చేయాలి. ఐడి ఈక్వల్ టు DE94BB04-06D1-4D4-A1-6A- and BFD 5017 9D6 AC. ఓకే. సో ఫస్ట్ ఈ కమాండ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ ఏం చేసిందంటే క్రియేట్ పార్టిషన్ ప్రైమరీ ఐడి, ఇది రికవరీ పార్టిషన్కి అనమాట ఈ ఐడి అనేది. సో డిస్క్ పార్ట్ సక్సీడ్ ఇన్ క్రియేటింగ్ స్పెసిఫైడ్ పార్టిషన్. చూద్దాము లిస్ట్ పార్ట్లో చూద్దాము క్రియేట్ అయిందా. ఇక్కడ స్టార్ ఈక్వల్స్ టు న్యూ పార్టిషన్ అనమాట. సో ఏదైతే ఇక్కడ మనం ఈ ఐడి ఇస్తున్నామో ఈ ఐడి అనేది విచ్ ఈజ్ రిలేటెడ్ టు రికవరీ పార్టిషన్ అనమాట. సో ఎప్పుడైతే నేను క్రియేట్ చేశానో ఇక్కడ నాకు రికవరీ పార్టిషన్ క్రియేట్ అయింది. ఇంతకుముందు నా సైజ్ ఎంత ఉండేది 549 MB ఉండేది. సో ఇప్పుడు చూడండి నేను 500 MB ఇంక్రీజ్ చేశాను, నాకు ఎంత అయిందో చూడండి 1049 MB అయింది. ఇక్కడ స్టార్ ఈక్వల్ టు న్యూ పార్టిషన్ అనమాట. సో ఇక్కడ దీనికి అట్రిబ్యూట్స్ అప్లై చేయాలి. జీపీటీ అట్రిబ్యూట్స్ మనం అప్లై చేయాలి. జీపీటీ అట్రిబ్యూట్స్ ఈక్వల్స్ టు 0x8 000000000000001. సో ఈ అట్రిబ్యూట్స్ అనేది మనం ఇవ్వాలి. డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ అసైన్ ద అట్రిబ్యూట్స్ టు ద సెలెక్టెడ్ జీపీటీ పార్టిషన్. సో మనం ఎప్పుడైతే పార్టిషన్ క్రియేట్ చేయమో దీనికి అట్రిబ్యూట్ అనేది మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం లిస్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే చూడండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఫార్మాట్ చేయాలి.
మనం ఎంబీఆర్ అయితే ఒక రకంగా ఫార్మాట్ చేస్తాము, మన జీపీటీ అయితే ఒక రకంగా ఫార్మాట్ చేస్తాము, మన ఎన్టీఎఫ్ఎస్ ఫార్మాట్ చేసుకోవాలి. ఫార్మాట్ క్విక్ అంటే ఫాస్ట్ ఫార్మాట్ అనమాట. క్విక్ ఫార్మాట్ ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఈక్వల్ టు ఎన్టీఎఫ్ఎస్ స్పేస్ లేబుల్ ఈక్వల్ టు విండోస్ ఆర్ఈ టూల్స్. ఓకే, సో క్విక్ ఫార్మాట్ అయిపోయింది. డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ ఫార్మాటెడ్ ద వాల్యూమ్, ఆ వాల్యూమ్ ఫార్మాట్ అయిపోయింది. తర్వాత నౌ లిస్ట్ వాల్యూమ్. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే నాకు ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాల్యూమ్ 4 అనేది నాకు ఇక్కడ విండోస్ రికవరీ పార్టీషన్ అనమాట. వాల్యూమ్ 1 వచ్చేసి నాకు సి డ్రైవ్ అంటే నా ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్, అండ్ వాల్యూమ్ 4 వచ్చేసి నా విండోస్ రికవరీ పార్టీషన్ అనమాట. ఓకే ఓకే, ఎప్పుడైతే ఈ కమాండ్ మనకి సక్సెస్ఫుల్గా అయిపోయిందో మనం డిస్క్ పార్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. డిస్క్ పార్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ స్టెప్లో మనం ఏదైతే డిజేబుల్ చేసామో మనం ఎనేబుల్ చేయాలి రికవరీ పార్టీషన్ని. ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మన రికవరీ పార్టీషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చెక్ చేయాలి. ఎనేబుల్ అయిందా లేదా, ఎనేబుల్ అయితే ఏ పార్టీషన్లో ఎనేబుల్ అయింది ఏంటనేది చెక్ చేయాలి. సో ఇక్కడ రిక్ ఏజెంట్ ఇన్ఫో. ఓకే, సో ఇలా మనం రికవరీ పార్టీషన్ సైజ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను డిస్క్ పార్ట్లోకి వెళ్తే డిస్క్ పార్ట్ లిస్ట్ డిస్క్ సైజ్ చెక్ చేసుకోవడానికి నేను మళ్ళీ వెళ్తున్నాను. లిస్ట్ డిస్క్ సెల్ డిస్క్ 0 లిస్ట్ పార్ట్. ఇక్కడ ఉంది నా రికవరీ పార్టీషన్ సైజ్ ఎంత ఉంది ఇప్పుడు 1049 MB ఉంది. ఓకే, సో ఇలా మనం అనేది రికవరీ పార్టీషన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.